మిత్రులారా, నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం. మనకి తెలుసు చాలా రకాల మార్పులు వచ్చాయి. ప్రభుత్వాలు మారాయి, అదేవిధంగా ఋతుపవనాలు వచ్చాయి. తీవ్రమైన ఎండల నుంచి మనం చల్లని ఋతుపవనాల వైపు ప్రయాణించాం. అదేవిధంగా మన యొక్క పాఠ్యపుస్తకాలు కూడా సిబిఎస్ఈ విధానంలోకి మారాయి. ముఖ్యంగా 10వ తరగతి పాఠ్యపుస్తకము సిబిఎస్ఈలోకి మారడం జరిగింది. సో దీనికి అనుగుణంగా కొన్ని అంశాలు మాట్లాడిన తర్వాత మీకు లెసన్ ప్లాన్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మన మారిన టెక్స్ట్ బుక్ గురించి చూద్దాం. ఇందులో 5 లెసన్స్ ఉన్నాయి. సో లైఫ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషను, రిప్రొడక్షను, హెరిడిటీ, అవర్ ఎన్విరాన్మెంట్ అని 5 లెసన్స్ ఉన్నాయి. మనకు తెలిసి ఇంతకుముందు 10 లెసన్స్ ఉండేది. సో లైఫ్ ప్రాసెస్లో ఇక్కడ 4 లెసన్స్ని కలిపి ఒక లెసన్గా తీసుకొని వచ్చారు. న్యూట్రిషను, రెస్పిరేషను, ట్రాన్స్పోర్టేషను అండ్ ఎక్స్క్రియేషన్, ఈ 4ని లైఫ్ ప్రాసెస్ అంటాం. సో ఈ లైఫ్ ప్రాసెస్ అన్నిటినీ ఒక లెసన్గా తీసుకొచ్చారు. దెన్ కంట్రోల్, కోఆర్డినేషను, రిప్రొడక్షను, హెరిడిటీ, అవర్ ఎన్విరాన్మెంట్ అనేది మామూలువే. ఇక్కడ న్యాచురల్ రిసోర్స్ అనే పాఠాన్ని తీసేశారు. అదేవిధంగా ఈ ఏడాదికి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉండదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సరే, ఇందులో ఏంటి ప్రత్యేకత, ఏముంది, చాలా కొత్తగా ఏమైనా ఉందా, మనం ఏమైనా నేర్చుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉందా అంటే, ఈ పాఠ్యపుస్తకం ఎలా ఉందంటే, ఇందులో లెసన్స్ ఎలా రాయబడి ఉంటాయంటే ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది. అంటే అందువల్ల మనం టెక్స్ట్ బుక్ని బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదైనా ఒక టాపిక్ని ఒక స్టోరీ చెప్పినట్లుగా చెప్తారు, అంతేగాని ఇంతకుముందులాగా కాగ్నేటివ్ డొమైన్లో రాయబడలేదు. అదేవిధంగా 2-3 కాన్సెప్ట్స్ని ఒక్క వాక్యం కింద, అంటే ఒక పారాగ్రాఫ్లో 2-3 కాన్సెప్ట్స్ వచ్చేలాగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంతకుముందు మనము అకాడమిక్ స్టాండర్డ్ బేస్డ్గా ఆ టెక్స్ట్ బుక్ ఉండేది, పాత టెక్స్ట్ బుక్. ఇది లెర్నింగ్ అవుట్కమ్స్ బేస్డ్గా ఉన్నాయి. కాన్సెప్ట్స్ అన్నీ కూడా అలాగే డెవలప్ చేయబడి ఉంది. తర్వాత ఇక్కడ ఎక్కువగా ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, నాలెడ్జ్ కంటే కూడా. నాలెడ్జ్ని బిల్డ్ చేయడం కంటే కూడా ప్రాసెస్ని బిల్డ్ చేయడం కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకని ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పారాగ్రాఫ్ ఒక పేజ్ అయిన తర్వాత లీడ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఆ లీడ్ క్వశ్చన్స్ చాలా క్రిటికల్గా ఉన్నాయన్నమాట. సో వాటిని అర్థం చేసుకుంటే, వాటి కనుక ఆన్సర్స్ రాగలిగేటట్టుగా చేస్తే స్టూడెంట్కి ఆ ప్రాసెస్ అనేది ఈజీగా, సులభంగా అర్థమవుతుంది. తర్వాత వచ్చి ఎక్కువగా ప్రాజెక్ట్స్కి, ఎక్సర్సైజ్కి, యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఒక 10-15 క్వశ్చన్స్ లోపలే ఉన్నాయి. కానీ యాక్టివిటీస్ ఏమని చెప్పి చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఉన్నది 5 పాఠాలే కాబట్టి మనం ఎక్కువగా వీటి కోసము కృషి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు లైఫ్ ప్రాసెస్ ఉంది. లైఫ్ ప్రాసెస్లో విటమిన్ పాఠం తీసేసి, విటమిన్ అనే టాపిక్ లేదు, మాల్ న్యూట్రిషన్ లేదు. దెన్ మిగిలిన వాటిలో కూడా, రెస్పిరేషన్లో కూడా, మిగిలిన అన్నిట్లో కూడా, కంట్రోల్, కోఆర్డినేషన్లో కూడా ఎక్కడ కూడా సైన్స్ హిస్టరీ అనేది లేదు. సో హార్ట్ ఫంక్షనింగ్ ఎలా వచ్చింది, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా వచ్చింది, ఇంతమంది సైంటిస్టుల గురించి అంతా వచ్చేది. సో ఆ పేజెస్, ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ తీసేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్క్రియేషన్లో మనకి సెకండరీ మెటబాలిటైస్ ఉండేది ఇంతకుముందు, అది కంప్లీట్గా ఇప్పుడు ఆ టాపిక్ లేదు. సో కంట్రోల్, కోఆర్డినేషన్లో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉండేది. ఫ్రాన్సిస్ డార్విన్, తర్వాత FW వెంట్, వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ లేవు. రిప్రొడక్షన్లో మెయాసిస్, మైటాసిస్, సో సెల్ డివిజను దానికి సంబంధించినటువంటివి లేవు. ఎంబ్రియో డెవలప్మెంట్లో పిండ పొరలు, ఆ టాపిక్స్ కూడా ఎక్కడ ఏమీ కనపడవు. హెరిడిటీకి సంబంధించి తీసుకుంటే, హెరిడిటీకి సంబంధించి కేవలం హెరిడిటీ, మెండల్ లాస్ మాత్రమే చెప్పారు, కానీ హ్యూమన్ ఎవల్యూషన్ గురించి కానీ, హ్యూమన్ ఎవల్యూషన్ ఎవిడెన్సెస్ ఆ టాపిక్ కంప్లీట్గా తీసేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా అవర్ ఎన్విరాన్మెంట్లో కూడా జస్ట్ ఫుడ్ వెబ్స్, ఫుడ్ చైన్, పిరమిడ్స్ గురించి కూడా అసలు చిన్న టాపిక్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి మాత్రమే డిస్కషన్ ఉందన్నమాట. అంటే చాలా వరకు కాన్సెప్ట్స్ తగ్గిపోయాయి, ప్రాసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు.
సో ఇలాంటి పరిస్థితుల్లో మనం పాఠం చెప్పడానికి ఆ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని, అంటే నా ఉద్దేశం అంటే ఎలాగైనా పాఠం చెప్పొచ్చు, కానీ ఇప్పుడు నీట్ లాంటి ఎగ్జామ్స్కి పిల్లలు ప్రిపేర్ అవుతున్నప్పుడు తర్ఫీదు ఇవ్వాలంటే సో టెక్స్ట్ బుక్ని బాగా చదివి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మనము పెడగాజెస్ని అధ్యయనం చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా చెప్పకపోతే ఏమైనా అవుతుందంటే ఏం కాదు, సిలబస్ అయిపోతుంది, యాజ్ పర్ ద అకాడమిక్ క్యాలెండర్గా సిలబస్ అయిపోతుంది. కానీ మనకు ఒక ఆత్మతృప్తి, అదే విద్యార్థి నేర్చుకునే దాంట్లో అతనికి ఒక సౌలభ్యత ఏర్పడాలంటే సో అలాంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ మధ్య మనకి స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్ అనేటివి వచ్చాయి. అది యాక్చువల్గా పీరియడ్ ప్లాన్స్, అది కేవలం సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్కి మాత్రమే సరిపోతాయి. మీకు పీడిఎఫ్ కనుక దొరికితే వాటిని కూడా సెర్చ్ చేయండి. ఫస్ట్ లెసన్కి 18 పీరియడ్స్ ఇచ్చారు. ప్రతి పీరియడ్లో ఏం చెప్పాలి, ఏం లెర్నింగ్ అవుట్కమ్ని బయట తీయాలని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మనం పాటించవచ్చు. కానీ లెసన్ ప్లాన్స్ అవి కావు. సో లెసన్ ప్లాన్గా మనం వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని రాయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అది నియర్లీ 600 పేజెస్ ఉన్నటువంటి పెద్ద పుస్తకం. సో అందుకోసమని లెసన్ ప్లాన్ మనం ఇంతకుముందు మనకి ఎస్సీఆర్టీ ఏదైతే ఇచ్చిందో అదే మనం ఫాలో అవుతాము. సో దానికి సంబంధించినటువంటి లెసన్ ప్లాన్ రాస్తాము లేదా డిజిటల్ లెసన్ ప్లాన్ని మనము పెట్టడం జరుగుతుంది. సో ఒక లెసన్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏ కాంపిటెన్స్ని మనం ఈరోజు డెవలప్ చేయబోతున్నాం, అంటే ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ని మనం డెవలప్ చేయబోతున్నాం. సో ఎగ్జాంపుల్కి నెఫ్రాన్ డయాగ్రామ్ ఈరోజు నేను డయాగ్రామ్ గీపించాలనుకుంటున్నాను. సో లెర్నింగ్ అవుట్కమ్ కూడా నెఫ్రాన్ డయాగ్రామ్ని గీస్తారు అనేది లెర్నింగ్ అవుట్కమ్ అవుతుంది. సో దానికి ఏం యాక్టివిటీ, టీచర్ ముందు గీస్తాడా లేదా ఏదైనా పాత ఇమేజెస్ని అంటే నెట్ ద్వారా తీసుకున్న ఇమేజెస్ని చూపిస్తాడా, లేదా స్టూడెంట్కి ఆల్రెడీ లైన్ డయాగ్రామ్ లాంటిది ఇచ్చి దాన్ని గైడ్ చేస్తూ టీచర్ని గీయమని చెప్తారా. సో ఇలాంటి మనము ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా ప్రతి పీరియడ్ని ప్లాన్ చేసుకుంటే ఎఫెక్టివ్ టీచింగ్ అవుతుంది, లెర్నింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. అదేవిధంగా ఇందులో మనం నిజంగా చేయాల్సింది ఏమంటే రీఇంజనీరింగ్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అన్నాం. అంటే నేను ఈ మధ్య ఒక వర్క్షాప్ కూడా పెట్టాను మా చిత్తూరు జిల్లా వాళ్ళకి. సో అందులో టీచింగ్ స్కిల్స్, పెడగాజీ అంటే ఏంటి, టీచింగ్ స్కిల్స్ని మనం ఎలాగా రిఫైన్ చేసుకోవాలి అనే అంశాన్ని మనం 1 డే వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసీటీ ఇన్ టీచింగ్. సో ఏదో వీడియోని మనం ఐఐబి ప్యానెల్లో ఎవరితో డౌన్లోడ్ చేసి అది చూపించడం కంటే మనం ఒక చిన్న వీడియో తయారు చేసి లేదా ఒక పోస్టర్ తయారు చేసి లేదా మనమే చేతితో ఏదైనా రాసి కూడా దాని ఫొటోస్ తీసి పెట్టవచ్చు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే ఐసీటీ అనేది చాలా తప్పకుండా చేస్తే పిల్లలకి మంచిగా అర్థం అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం ఎఫెక్టివ్ టీచింగ్ కూడా చేసినట్టు అవుతాం అన్నమాట. ఇప్పుడు నేను లెసన్ ప్లాన్స్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇది లెసన్ ప్లాన్. సో ఈ లెసన్ ప్లాన్ 5 లెసన్స్ని నేను మీకు దీంట్లో ఇస్తాను, ఒక లింక్ రూపంలోకి ఇస్తాను, దాన్ని మీరు తీసుకోవచ్చు. సో ఈ సేమ్ లెసన్ ప్లాన్ ప్యాటర్న్ ఏమీ మారలేదు. సో ఇక్కడ మీరు వర్డ్ ఫైల్ కాబట్టి మీరు దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. అంటే ఈ లెసన్ ప్లాన్ ప్యాటర్న్ మీకు నచ్చలేదు అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మార్చుకోవచ్చు. సో లెర్నింగ్ అవుట్కమ్స్ యాజ్ పర్ ది ఎన్సీఆర్టీ, దెన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే అక్కడ ఇండక్షన్ లేదా ఇంట్రడక్షన్కి మనం ఏం చేస్తామనేది, తర్వాత ఎక్స్పీరియన్స్ లెర్నింగ్, తర్వాత ఐ డూ, వీ డూ, యూ డూ అనేదాన్ని తీసుకుంటాం. గ్రాడ్యువల్ రెస్పాన్సిబుల్ రిలీజ్ అని కూడా ఈ మధ్య మన క్లాసెస్లో చెప్పుకున్నాం. సో ఆ విధంగా ఎక్కడ మనము చెప్పాలి, ఎక్కడ ఆపేయాలి అనే దాన్ని కూడా ఈ ఐ డూ, వీ డూ అనేది నిర్ణయిస్తుంది. సో దాన్ని బట్టి టీఎల్ఎమ్స్, సో ఏ ఆర్ డిసెక్షన్, లాంగ్ డిసెక్షన్, ఎందుకంటే ఇది 4 పాఠాలు కలిపి ఒకటే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా లెసన్ ప్లాన్ని మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో మిత్రులారా, ఇది ఈ వీడియోలో నేను చెప్పినటువంటి అంశాలు. సో మన టీచింగ్కి మార్పులు తీసుకొని వచ్చుకోవాలి. ఇంతవరకు మనం నాలెడ్జ్ బేస్డ్గా పిల్లలకి ఇవ్వడంతో పాటు ఒక ప్రాసెస్ బేస్డ్గా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళల్లో వీలైనంత వరకు క్రిటికల్ అనాలిసిస్ని, సెల్ఫ్ లెర్నింగ్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు అనుగుణంగా లెసన్ ప్లాన్స్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది.
వెంటనే దీనికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నుంచి మీకు రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేసి లెర్నింగ్ సంబంధించినటువంటి అంశాన్ని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.